12 అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనం. 1 కొరింథీ 12:9. ఆత్మ వలన విశ్వాసమును స్వస్థపరచు వరాలు, అద్భుత కార్యములు చేసే శక్తి. అద్భుత కార్యాలు చేసే శక్తి. పోయిన వారం ప్రవచన వారం ధ్యానం చేశాం. అద్భుతాలు చేసే వరం అనేది కూడా పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఒక వరం. అద్భుతాలు మనలో చేస్తాడు, అద్భుతాలు మన ద్వారా చేస్తాడు. మనలో చేస్తాడు, మన ద్వారా ప్రభు చేస్తాడు. అయితే వీటన్నిటికీ కన్న తల్లి ఎవరు? ఈ వరాలన్నిటి కన్న తల్లి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇన్ని వరాలు సంఘము, విశ్వాసులు లేదా సేవకులు పొందినప్పుడు ఆ సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది. మీ కుటుంబాల మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబాల క్షేమాభివృద్ధి, ఇటు సంఘపరంగా కూడా క్షేమాభివృద్ధి. ఇట్లా ప్రతి సంఘంలో ఉండాల్సినటువంటి, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఆత్మీయ వరాలు ఇవన్నీ. సరే, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మాకు చాలా అవసరం అండి. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు మేము టీవీల్లో, యూట్యూబ్లో మేము కూడా చూస్తున్నాము. అయితే అద్భుతాల మీద సంఘం కట్టబడొచ్చా? ఓన్లీ అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతల ద్వారానే సంఘం కట్టొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే, ఆ అద్భుతాలు, స్వస్థతలు జరిగినటువంటి వ్యక్తికి మరలా రోగం రావచ్చు. అప్పుడు స్వస్థత కలిగి, అప్పుడు వ్యాధి తగ్గి, మరలా ఏదో టైంలో రోగం వస్తుంది. కాబట్టి బైబిల్లో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోద్ది. కాబట్టి నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకోవాలి. అంటే వాక్యం మీద సంఘం కట్టబడాలి. దేవుని వాక్యము ఆకాశం గతించిన, భూమి గతించిన, గతించనేరనే మాట. కాబట్టి కొన్నిసార్లు మన పిల్లలను మనం అంటాం, నీకు ఈరోజు డైరీ మిల్క్ ఇస్తాం, ఇంకా వాళ్ళు ఏది తింటారో అది ఇస్తాం, స్కూల్కి వెళ్తావా అంటే, హై నేను వెళ్తా అంటారు, హై నేను వెళ్తా, నేను రెడీ అంటారు. వాళ్ళకి కావాల్సిన ఏదో తినేటివి ఏదో ఇస్తే, నేను వెళ్తాను మమ్మీ, నేను వెళ్తాను డాడీ అని రెడీ అవుతాడు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఆశ చూపిస్తాం. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి తిండి మీద ఏవే ఉండదు. తినన్నా తినరు. స్కూల్ టైం అయిపోతుందా, ఇప్పుడు తినమంటావా? మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు తెలుసా అని రివర్స్ మళ్ళీ అరుస్తారు. ఇప్పుడు పెడతానంట, ఇప్పుడు తినమంట, ఇప్పుడు అరుస్తాం. మా పెద్దది అలాగే అరుస్తుంది. లేచేది లేట్ లేగుతుంది. ఇంకా అప్పుడు తింటం మీద కూడా ఏవ ఉండదు. చిన్నప్పుడు వేరు. అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి అంగీకరించడానికి, దేవుని విశ్వసించడానికి, దేవుని దగ్గర రావటానికి ఒక మార్గం అద్భుతమే తప్ప, ఇక అద్భుతాలు ఎక్కడ ఉంటాయి, స్వస్థతలు ఎక్కడ? ఇక అదే సేవ, ఇక వాళ్ళే సేవకులు. ఇక అద్భుతాలు, స్వస్థతలు ఉంటేనే అది సేవ, సంఘము సేవకుడు అనడానికి లేదండి. అలాగని అద్భుతాలు, స్వస్థతలు లేవని కూడా నేను చెప్పట్లా. అయితే దీని మీద సంఘం కట్టబడకూడదు, క్రైస్తవులు కట్టబడకూడదు. హల్లెలూయా. కాబట్టి మన ఈ విషయాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. అయితే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంతకాలం అద్భుతాలు ఉంటాయి. ప్రభు రాకడ పర్యంత వరకు భూమి మీద అద్భుతాలు, స్వస్థతలు ఉంటాయి. రెండవ మాట ఏంటంటే
సాతాను శక్తుల కార్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి. దేవుడు మాత్రమే కాదు, సాతానులు కూడా అద్భుతాలు చేస్తాయి. సాతానులు అనగానే, దయ్యం అనగానే మనం గుర్తించేది ఏంటి? నల్ల బట్టలు వేసుకొని, 2 పళ్ళు బయట పెట్టుకొని, లేకపోతే 2 కొమ్ములు వేసుకొని ఉంటాడు అని మనం అనుకుంటాం. వాడిని ఆ రూపంలో మనం ఊహించుకుంటాం. అసలు సాతానుగాడు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడు. దూతలందరిలో ప్రధానమైన దూత లూసిఫర్ పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడండి, ప్రధాన దూత. ఒకనాడు దూత, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎంత వెలుగు, మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. సాతానుగాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో. వాడు శక్తి సామర్థ్యములు కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, ప్రకాశమానమైన వెలుగు కలిగిన వాడు. అసలు వాడు వాయిద్యాలు వాయిస్తే, వాడు కానీ ఆరాధన స్టార్ట్ చేస్తే, ఏ రహమేన్ ఇటు పోవాలి, ఇలియా రాజా ఇటు పోవాలి, కీరవాణి ఇటు పోవాలి. ఆయన రెక్కల చాచి, ప్రధాన దూత లూసిఫర్ దూత రెక్కల చాచి ఒక్కసారిగానే గలమెత్తిందంటే, అసలు దూతలందరికీ ఆయనే ప్రధాన దూత అయితే, ఆరాధన చేయించడంలో ఈయనే వర్షిప్ లీడర్ అయితే, అటువంటి దూత, అటువంటి లూసిఫర్ సాతానుగాడుగా ఎందుకు మారాడంటే, దేవుని కంటే, దేవుని సింహాసనం మీద కూర్చోవాలని అతిశయించాడు కాబట్టి, గర్వించాడు కాబట్టి వాడు పడద్రోయబడ్డాడు. తేజో నక్షత్రమా, వేకో చొక్క, ఎందుకు నేల రాలేవు, లోలోపల అక్రమం విస్తరించిందట. ఎందుకు ఈడు పడిపోయాడు, ఎందుకు ఈ వ్యక్తి పడిపోయింది, ఎందుకు ఈడు వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ అది చాలా సంవత్సరాలుగా లోలోపల అక్రమం విస్తరించి ఉంటుంది. సడన్గా ఎవడు పడిపోడు. సడన్గా సంఘానికి, సేవకుని ఎవడు వ్యతిరేకంగా మారడు. ఆడికి చాలా సంవత్సరాల నుంచి సంఘం మీద, సేవకుడి మీద, దేవుడి మీద లోలోపల వాడు అక్రమం విస్తరించిన లోపల. సడన్గా ఎవరు పాపం చేసేరు, తప్పడడుగులు వేయరు. సాతానుగాడి కేటగిరీలు ఇవన్నీ కూడా, చేష్టలన్నీ. సాతానుగాడు కూడా అద్భుతాలు చేస్తాడని బైబిల్లో చూస్తాం. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. 24 నోట్ చేయండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, నోట్ చేయండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకే గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. అబద్ధపు క్రీస్తులను అనండి, అబద్ధపు క్రీస్తు కాదంట, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను. ఉన్నారా భూమి మీద? ఉంటారని యేసయ్య చెప్పాడు కదా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? ఈ అబద్ధపు క్రీస్తు కాదంటే సాతానుగాడు, అంత్యక్రీస్తు అని మనం అంటాం కదా. అసలు ఆడు అంత్యక్రీస్తుగా, క్రీస్తు విరోధి. క్రీస్తు వేషంలో వస్తాడు. ఒక రోజున నేనే క్రీస్తుని అంటాడు. ఈ భూప్రపంచాన్ని వాడే ఏలతాడు. ఈ మందిరం కూడా ఉంటుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, భూమి మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం. ఒక రోజున క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు వస్తాడు, నేనే క్రీస్తుని అంటాడు. అది ప్రభు రాకడ తర్వాత. అసలు ముందే బయలుదేరారు, అనేక క్రీస్తులు బయలుదేరారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏర్పరచబడిన వాళ్ళు కూడా, పిలువబడిన వాళ్ళు కొందరు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. గనక దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహాన్ని కూడా,
పరిశుద్ధమైన జనాన్ని కూడా తోకతో మూడో భాగం వరకు ఈడ్చి కింద పడేస్తున్నాడని మనం విన్నాం. వాడు తోక జాడిస్తే చాలు మూడో భాగం కింద పడిపోతుంది. గనుక వాడు గర్జిత సింహంలాగా ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతా ఉంటే సమయం కొంచెమే అని. ఈ సాతానుగాడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకీలు వాటికి మనం మోసపోతున్నాము. హరే ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, హరే అక్కడ సూచక్రియలు జరుగుతున్నాయి, హరే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. సాతాను కూడా చేస్తాడు. వెళ్ళు, అది సత్య మార్గం కాదు, జీవ మార్గం కాదు, అది నిత్య రాజ్యానికి సంబంధించిన మార్గం కాదు. ఇక్కడ తాయెత్తు కడితే ఏదో జరుగుద్దంట, అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఏదో జరుగుద్దంట, అక్కడ జపం చేస్తే ఏదో జరుగుద్దంట, అక్కడ గుంజీలు తీస్తే ఏదో జరుగుద్ది, అక్కడ కొబ్బరికాయలు కొడితే ఏదో జరుగుద్ది. రకరకాలుగా సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, మంత్రాలని, తంత్రాలని, మానవ కల్పితముల దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు. అది దేవుని శక్తి సామర్థ్యం కాదు, మానవ కల్పితాలు, సాతానుగాడి కల్పితాలు. లేకపోతే సాతానుగాడే డైరెక్ట్గా స్వస్థతలు చేస్తాడు. నిన్ను తప్పుదోవ పట్టించేదానికి కొంతమంది అలాగే వెళ్ళిపోయారు. మాకు అక్కడికి వెళ్ళినా స్వస్థత కలిగిందని. ఎక్కడికి వెళ్ళినాక అక్కడికి వెళ్ళారు, ఏదో జరిగింది, స్వస్థతలు వచ్చినాయట. ఆ తర్వాత పూర్తిగా ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. కుటుంబం అంతా ఇచ్చిన స్వస్థ వచ్చింది కానీ ఆత్మ కుటుంబం అంతా నరకానికి వెళ్ళిపోయింది. నీ స్వస్థతలే కావాలనుకుంటే, నీకు వెంటనే అద్భుతాలే కావాలనుకుంటే సాతానుగాడి ద్వారా కూడా జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఎరిగి దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా జీవించుదుముగాక. తగిన సమయంలో దేవుడి ద్వారా మన అద్భుతాలు, ఆశ్చర్యకార్య సూచకీలు దేవుని ద్వారా మాత్రమే మనం అనుభవించుదుముగాక. చిరస్థాయిగా చిరకాల దీవెనలకు మనం పాత్రులుగా, మనము మన సంతానము యోగ్యులుగా, అర్హులుగా, ఇహమందు పరమందు ఆయన స్వాస్థ్యాన్ని పాత్రులుగా మార్చునుగాక. మనుషులు ఇచ్చేటివి కాదు, సాతాను ఇచ్చేటివి కాదు, లోకం ఇచ్చేటివి కాదు. నాలో నమ్మకత్వాన్ని బట్టి, నాలో పరిశుద్ధతను బట్టి, నాలో విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి నా దేవుడు చేసే కార్యాలు నా మీద ఉంటే, నాకంటే నా పిల్లల మీద ఇంకెక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి. నేను అనుభవించిన ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల కంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే మేము ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడతాం. మాకంటే మా పిల్లలు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడతారు. తరతరాలుగా ఆశీర్వాదము, అభిషేకము, కృప విస్తరించాలి. మా తల్లిదండ్రులు బాగున్నారు, మేము తగ్గిపోయాం. మా తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చనిపోయారు, మేము నశించిపోయాం. ఇది కాదు. కనుక అభిషేకము, కృప, ఆశీర్వాదం అని అలాగే రెట్టింపు అవుతూనే ఉంటుంది. నిర్గమాకాండం 15:11 చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతాలు చేయవాడువు, నీ వంటి వాడెవడు. చప్పలు కొట్టని గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు చేయువాడు నీ వంటి వాడు ఎవడో అనండి. అద్భుతాలు చేయువాడు నీ వంటి వాడు ఎవడో. ఆయన లాంటి వారు ఎవరు లేరు భూప్రపంచంలో. ఇశ్రాయేలు పాడిన పాట, ఎర్ర సముద్రం దాటిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మోషే కలిసి పాడిన పాట ఇది. కీర్తనీయుడువు, పూజనీయుడువు, మహనీయుడువు, అసలు నీ వంటి వాడు ఎవడయ్యా అద్భుతాలు చేసే విషయంలో. మోషే గారి టైంలో ఆడు కూడా చేశాడు, ఫరో కూడా, అక్కడున్న మంత్రగాళ్ళు కూడా చేశారు అద్భుతాలు. అవి కూడా అక్కడ కూడా స్వస్థతలు జరిగాయి. కానీ 100% దేవుని చిత్తానుసారమైన అద్భుతాలు కావు, సాతాను అద్భుతాలు కూడా జరిగాయి. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇంకొక మాట, యోబు గ్రంథం 5:9.
ఆ. పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అది అద్భుత వరం గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. అద్భుతాలు చేయవాడు నీ వంటి వాడు ఎవడని వాళ్ళు పాడారా? ఇక్కడ యోబు గారు అంటాడు, లెక్కలేనని ఆశ్చర్య కార్యాలు, పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనని అద్భుతాలు, ఇక లెక్కించలేని అద్భుతాలు, స్వస్థతలు, రక్షణ సాక్ష్యాలు, జీవంగల సాక్ష్యాలు, లెక్కలేనన్ని. సాతానుగాడు కుప్పకూల్చేశాడు నా ఫ్యామిలీని, నా ఆత్మీయ జీవితాన్ని, ఆరోగ్య స్థితిని. సాతాను ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. మూడో అనుభవం ఏంటంటే ఆయన సమయము, సందర్భం, అవసరతను బట్టి మాత్రమే అద్భుతాలు చేస్తాడు. సమయము చేస్తాడు. కానా వివాహంలో దేవుడు బాణాలను నీళ్లతో నింపేమన్నాడు. అక్కడ సందర్భం, అవసరత చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక్కసారే వివాహం చేసుకుంటారు, 3 సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి. దేశంలో ప్రపంచాన్ని ఎలగబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి పెట్టాడు. పెళ్ళి ఒకసారి కదా చేసుకుంటారు. మీ ఫ్యామిలీ ఏంటంటే నాకు ఒకతే భార్య అయ్యా అని అంటుంటారు కొంతమంది. మా పాస్టర్ నాకు ఒకతే భార్య అంటే, ఒకతే భార్య అంటే 2 భార్యలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా? ఇట్లాగా వివాహం అనేది చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది, పాన్పు నిష్కల్మషమైంది, ఘనమైంది. అక్కడ చాలా అవసరత అన్నమాట, చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ అద్భుతం చెయ్యాలి యేసయ్య. చేయకపోతే దేవుని నామానికి అవమానం. ఒకసారి జీవితం, లైఫ్లో ఒకసారి చేసుకునే వివాహం అది. అందుకని దేవుడు ఏం చేశాడు, నీళ్ళని ఒక సడన్గా ద్రాక్షారసం లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, దేవుని నామానికి అవమానం. ఇప్పుడు మళ్ళా ద్రాక్ష పండ్లు తెచ్చి దాన్ని బాగా పిసికి మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని జ్యూస్లా చేసరికి 2 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు? 2 గంటలు సమయం పడుతుంది. 2 గంటలు సమయం పెడితే వాళ్ళు ఉంటారా? 2 గంటలు సమయం పెడితే వాళ్ళు ఉండరు కదా. అక్కడ చాలా నీడ్ ఉంది, అవసరత ఉంది. అది మంచి సందర్భం, అక్కడ చెయ్యాలి ఆయన. అందుకని నీళ్ళని ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు అప్పుడు అద్భుతం చేశాడు. ఇదిగో నీళ్ళు తెచ్చా, నీళ్ళ బాటలు దేవుడు ద్రాక్షారసం చేయమను, అప్పుడు నమ్ముతాను. వెర్రి చేష్టలు, వెర్రిగా మాట్లాడేవాళ్ళు, తిక్కలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒరే, అవసరత అనుకుంటే, సమయం అనుకుంటే, సందర్భం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేసిన అద్భుతాలు ఉన్నాయి. మా వివాహం ఉంది, మేము 1 లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం. మా వివాహం 1 లక్ష రూపాయలు అనుకున్నాం తక్కువలో. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, అందరికి చీరలు పెట్టాలన్నారు. లేక పెళ్లి చేసుకుంటున్నావు, అందరికి చీరలు పెట్టాలంటే ఆ చీరలే 40,000 అయింది. చీరలు గీరలు మొత్తం 40,000 అయిపోయింది. సర్లే, ఎలాగో సరిపెట్టేసి తక్కువలో ఎక్కువలో మొత్తం 1,00,000లో కానిచ్చాం. 50,000లో కూడా చేసేసుకోవచ్చు. చీరలు కావాలనుకున్న వాళ్ళు తర్వాత కూడా ఇవ్వచ్చు. అలాగని లేకపోయినా 10 లక్షలు తెచ్చి ఇక్కడి నుంచి ఆ ఫైర్ స్టేషన్ దాకా లైట్ వేసేసి ఒక 3 రోజులు భోజనాలు పెట్టి ఏ వారాలని చేయకూడదు. ఇప్పుడు వివాహం అంటే చాలా అవసరమని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారనమాట. ఇది చాలా ప్రాముఖ్యము, మళ్ళా రాదు. ఇది చాలా సంతోషకరమైన సందర్భం. ఇది చేసుకుంటే ఇలాగే చేసుకోవాలి, చేసుకోవద్దు అంటారు. నిక్కే తెగేసి చెప్తారు, చేసుకుంటే ఇలా చేసుకో. మాకు బంధువుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో మాకు అవమానం వచ్చింది. ఏమొస్తుందంట? రక్త సంబంధుల బంధువుల మధ్యలో మాకు అవమానం వస్తుంది.
నా ప్రియమైన వారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఘనమైంది, ఒక్కసారి చేసుకునేది కాబట్టి అక్కడ దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేశాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, శత్రు సైన్యం వస్తుంది, వాళ్ళకి ఏ మార్గం లేదు. వాళ్ళకి ఇక అటు ఇటు వాళ్ళకి మార్గం లేదు. ఇక అక్కడ దేవుడు దిగి రావాల్సిందే. దేవుడు దిగొచ్చి అటు వాళ్ళని చంపాలి, సముద్రాన్ని అయినా పాయలకి చేయాలి. ఏం చేశాడు? వీళ్ళు ప్రార్థన చేశారు, సముద్రం పాయలయ్యింది, శత్రు సైన్యం చచ్చారు. చెప్పండి హల్లెలూయా. సందర్భం, అక్కడ సమయము, అక్కడ అవసరతను చోట ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. నీకు ఆర్థికపరమైన అవసరత ఉంది, ఆరోగ్యపరమైన బలహీనతలోంచి నువ్వు స్వస్థత పొంది సాక్షిగా నిలబడాలనుకున్న టైంలో దేవుడు నువ్వు నమ్మేది కాదు, దేవుడు నిన్ను నమ్మినప్పుడు, దేవుడు మనల్ని నమ్మాలి. మేము దేవుడిని నమ్ముతున్నాం, మేము దేవుడిని నమ్మాం, మేము దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని నమ్మేంత నమ్మకత్వం దేవుడి దగ్గర మనం తెచ్చుకోవాలి. వీళ్ళు నేను స్వస్థపరిస్తే, వీళ్ళు నేను బాగు చేస్తే, వీళ్ళు నేను ఆశీర్వదిస్తే, వీళ్ళని అక్కర్లు తీరిస్తే నా అసలు నమ్మకంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు నేను కనికరించాలి దేవుడు అనుకోవాలి. నువ్వు విశ్వసించేది ఏంటి? నీ విశ్వాసం ఆయన తెలుసు. ఉన్నప్పుడు స్తోత్రం చెప్తావు, లేనప్పుడు టాటా చెప్తావు, బాయ్ బాయ్ స్తోత్రం. కంటికి కూడా కనబడ్డాం మనం. ఇక దేవుని సన్నిధి లేదు, సహవాసం లేదు, వాక్యం లేదు, సేవకుడు లేదు, ప్రార్థన లేదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకాలు ఉన్నాయి. అయితే సందర్భము, సమయము, అవసరతను బట్టి మాత్రమే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన విదేశాల్లో కొన్ని దేశాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన నీళ్ళ బాటిల్లో తీసుకొస్తే దాన్ని ద్రాక్షారసంగా మార్చమంటే ద్రాక్షారసంగా మార్చాడు. నేను ఇదిగో ద్రాక్షారసంగా చేస్తాను, వాళ్ళు ఎవరు అడగలా, అక్కడ ఎవరికి అవసరం లేదు, కానీ నేను ద్రాక్షారసంగా చేస్తాను చూడండి అని ద్రాక్షారసం చేశాడు. అక్కడ అవసరం లేదు కానీ ఈయన చేశాడు. ఎందుకు చేశాడు తెలియదు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, మీరందరూ జోబీల్లో ఎంతెంత డబ్బులు తెచ్చుకున్నారో, మీ పాకెట్లో, పర్సుల్లో ఎంతెంత డబ్బులు తెచ్చుకున్నారో చూసుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీ ప్యాకెట్లో, మీ జోబీల్లో డబ్బులు పెరగబోతున్నాయని, స్వస్థతలు, అద్భుతాలు చేస్తాను అన్నాడు ఒక పాస్టర్. ప్రార్థన చేశాడు. అక్కడ చాలా వందల మంది, వేల మంది ఉన్నారు. ఎవరు ప్యాకెట్లు చూసుకోండి, జోబులు చూసుకోండి, ఎంతమందికి డబ్బులు తెచ్చారు, ఎంత పెరిగి చూసుకోండి అంటే ఒక ఆయన మాత్రం వచ్చాడు. మరి ఆయన మర్చిపోయి వచ్చాడో, ఎంత తెచ్చాడు, ఎంత పెట్టుకుని వచ్చాడు. అన్ని వేల మందిలో ఒక ఆయనకి అద్భుతం జరిగింది. అక్కడ అవసరం లేదు కదా, నీకు ఎందుకు ఎక్స్ట్రాలు? నా జోబులో డబ్బులు ఎక్కువ చేసినట్టుగా అద్భుతం చేయి, ప్రార్థన చేయి అని ఆ పాస్టర్ వాళ్ళు ఏం అడగలేదు కదా. ఇవన్నీ కూడా అవసరత లేకపోయినా, అది సందర్భం కాకపోయినా, లోకంలో బాబాలు కూడా ఉన్నారు. లోకంలో బాబాలు ఒక ఆయన నీళ్ళని పెట్రోల్గా మార్చాడు, నీళ్ళ బాటిల్ పెట్రోల్గా మార్చాడంట. ఒక శిష్యుడు వెళ్ళి బాబా నువ్వు నీళ్ళ బాటిల్ పెట్రోల్గా మార్చేసావు కదా, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో, ఎక్కడెక్కడ అరేబియా సముద్రం ఉందో, ఇంకే బంగాళాఖాతం ఉందో, ఇంక ఏమేమి సముద్రాలు ఉన్నాయో అవన్నీ పెట్రోల్గా మార్చి బాబా అన్నాడంట. అంటే ఆ బాబాకి ఏం అర్థం కాలేదు. ఒరే చెయ్యొచ్చులే కానీ, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అన్ని నీళ్ళు పెట్రోల్గా మార్చేయచ్చు, కానీ మరి నీళ్ళంటోడు ఎవడైనా అగ్గిపోలు గీసి అగ్గిపెట్టి ఎత్తే, నీళ్ళంటోడు ఎవడైనా అగ్గిపోలు గీసి ఎత్తే ఏం చేయాలరా అన్నాడంటే ఆ బాబా, తెలుగులో బాబా. అసలు ఆయన ఊరు చేయమన్నారు నీళ్ళ బాటిల్ పెట్రోల్గా. జరిగిన విషయాలే చెప్తున్నాయి ఇవన్నీ. అక్కడ అవసరత లేదు, నీళ్ళు లేదు, సందర్భం కానే కాదు, ఈయనేదో ఆయన చూపించుకోవాలని. అది నిజంగా జరిగిందో మరి ఎవరైనా అది చేస్తారో తెలియదు. ఇట్లాంటి అద్భుతాలు, స్వస్థతలు కూడా ఉన్నాయి. అయితే మనం వీటిని పరీక్షించి, పరిశీలించి, అవసరత అనుకున్న చోట, అది సందర్భం అనుకున్న చోట దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వసించి దేవుని మీద ఆధారపడుదుముగాక. హల్లెలూయా. ఇంకొక అనుభవం చెప్తానండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకొక అనుభవం చెప్తాను. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం
5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించువాడు. చాలు అనండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించువాడు. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు ఏమిస్తాడంటే మనలో ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయువాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే మనలో అద్భుతాలు లేవు. మన ద్వారా అద్భుతాల తర్వాత మనలో అద్భుతాలు జరగాలి. మనలో అద్భుతాలు అంటే చెప్తాను చూడండి. మనలో అద్భుతాలు ఏంటయ్యా? మా ద్వారా అద్భుతాలు జరగాలి. కానీ మనలో అద్భుతాలు అంటే ఒక వృద్ధాప్యంలో 93 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఆయన అనారోగ్యం వచ్చి ఆయన హాస్పిటల్లో చేరిస్తే ఒక 7 రోజులు ఆయన్ని వెంటిలేటర్ల మీద ఆక్సిజన్ పెట్టి ఆయన చికిత్స చేసిన తర్వాత ఇంచుమించు 5 లక్షలు బిల్లు వేశారంట ఆయనకి. ఒక 7 రోజులు వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చినందుకు. ఈయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. జరిగిన సన్నివేశమే ఈ 5 లక్షల బిల్లు డాక్టర్ గారు ఇచ్చి చూసిన తర్వాత ఆ వృద్ధాప్యంలో ఉన్న అతను ఏడుస్తున్నాడు. బిల్లు చూసి డాక్టర్కి ఏం అర్థం కాల. ఎందుకై ఏడుస్తున్నావు, ఏమైంది? 5 లక్షలు 7 రోజులకి 5 లక్షలు బిల్లు వేసినందుకు ఏడుస్తున్నావా అంటే 5 లక్షలు బిల్లు వేసినందుకు ఏడవట్లా. మరి ఏంటి? ఒక్క 7 రోజులకి 5 లక్షలు బిల్లు వేసావు కదా, మరి 93 సంవత్సరాలు ఆక్సిజన్ దేవుడు నాకు ఫ్రీగా ఇచ్చాడు కదా. 93 సంవత్సరాలు దేవుడు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి, దేవుడు నాలో, దేవుడు నా శరీరంలో, నా ఆరోగ్య విషయంలో ఊపిరి పోసి ఆయన తన ఊపిరిగా ఉండి అంత ఆరోగ్యం ఇస్తే నేను ఆయనకి ఏం చేశాను? నేను ఆయనకి ఏమి ఇచ్చాను? 7 రోజులు ఊపిరిచ్చిన దానికి 5 లక్షలు బిల్లు వేసేవే. 93 సంవత్సరాల 11 నెలల 11 నెలల 12 నెలల ఎన్నో రోజులు లెక్కేసుకోండి మీరే. అందుకే ఏడ్చాడట 5 లక్షల బిల్లు కోసం ఏడవల. అంటే ఈ దిశగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనలో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో లెక్కలేనన్ని అద్భుతాలు. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందంట? ఎన్నిసార్లు? 70-80 సార్లు కొట్టుకుంటుందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతుంది అది? 40 సంవత్సరాల నుంచి కొడుతుంది. నాకు 40 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉంది. 70 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉంది. మా అమ్మమ్మ ఉంది 75-80 దాకా ఉంటుంది. ఆమెకి ఇంకా కొడుతుంది. ఏం ఆగలా, మిషన్ ఏం ఆగలే. మిషన్ ఆగితే ఆమె ఆగిపోద్ది కదా. దీనికి ఏమైనా ఖర్చు ఏమైనా అవుతుందండి? ఇక దేవుడు ఆ గుండెను అలాగే దాన్ని గుండె కొట్టుకో, లేకపోతే ఊపిరి ఆగిపోద్ది, శ్వాస ఆగిపోద్ది అని దేవుడు దానికి సెలవిస్తే కదా అది అలా కొట్టుకుంటా ఉంది. ఎంత ఇవ్వాలి దేవుడికి మనం? ఎంత చెయ్యాలి దేవుడికి మనం? మీకేంటండి 24 గంటలు ఈ ఫ్యాన్ తిరిగింది అనుకో, ఈ ఫ్యాన్ ఉంటుందా? 24 గంటలు ఏసీ ఆడింది అనుకో, లేకపోతే 24 గంటలు తిరుగుతూనే ఉన్నాను, ఇది ఏ కాయిల్ కాలిపోను, వైరింగ్ కాలిపోను, లేకపోతే కారులో బైక్లో 24 గంటలు అది ఎండలో పెట్టు, లేకపోతే వాడే సెల్ ఫోన్లు 24 గంటలు వాడి సెల్ ఫోన్లో హీట్ ఎక్కిపోయి పవర్ ఎక్కువైపోయి బ్యాటరీలో ఉబ్బిపోయి పేలిపోయి 24 గంటలు నన్ను వాడతారా? నాకు మాత్రం రెస్ట్ అవసరం లేదా? రాత్రులు నువ్వు పడుకుంటావు, మరి ఫోన్కి రెస్ట్ ఇవ్వాలిగా. ఫోన్కి రెస్ట్ ఎక్కడుంది? పడుకునే సేపు దానికి రెస్ట్ లేదు. మళ్ళీ రెస్ట్ తీసుకునే టైంలో మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అయిపోయే టైంలో మళ్ళీ లేచిపోయి ఛార్జింగ్ అయ్యే లోపల లేచిపోయాం. మళ్ళీ దానికి రెస్ట్ లేదు. ఆ సెల్ ఫోన్ బ్యాటరీలు ఉబ్బిపోతున్నాయి. మా శక్తి సామర్థ్యం ఇంతే. ఏ కంపెనీ అయితే ఏంటి, ఇంజిన్లు హీట్ ఎక్కిపోయి పేలిపోతున్నాయి. ఎండలకి ఎన్ని బైకులు పేలిపోయావు, ఎన్ని కార్లు పేలిపోయావు, టైర్లు పేలిపోయావు. ఎండలో కార్లు పెట్టేటప్పుడు కొంచెం గ్లాసులు దించండి, లైట్ గ్లాసులు దించండి.
సలహాలు ఇస్తూ ఉంటారు. పెట్రోల్ ఎక్కువ పోయించొద్దు, లిమిట్గా వేసుకోండి, ఎండల్లో ఇంజన్లు పేలిపోతాయి, హీట్ ఎక్కిపోతాయి, తట్టుకోలేవు. నా ప్రియమైన వారలారా, వస్తువులు, వాహనాలు, వీటికే కొంత స్టామినా వరకే దేవుడు వాడు నిర్ణయించాడు. దేవుడు మనకి ఇన్ని సంవత్సరాలు మనలో అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కిడ్నీ పనితీరు సరిగా లేదు, నీ ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదు, నీ గుండె ఫంక్షన్ సరిగా లేదు, నీ ఊపిరితిత్తులు, నీ మూత్రపిండాలు సరిగా లేదు, నీ వెన్నుపోసు సరిగా లేదు. డాక్టర్స్ ఇలాగే ఎన్ని రిపోర్ట్లు ఇచ్చుంటారో, అయ్యా మా గుండె ఫంక్షను ఇప్పుడు కొంచెము పెరిగిందయ్యా, బాగుందయ్యా, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. గుండె అది తగ్గిపోయిందయ్యా, దేవుడు మరలా స్వస్థపరిచాడయ్యా, ఆ బీపీ కంట్రోల్ అయ్యిందయ్యా, ఆ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పోయిందయ్యా, ఆ కిడ్నీలు జబ్బు పోయిందయ్యా. మనలో అద్భుతాలు దేవుడు ఇంకా చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నంత కాలం శరీరంలో, ఆత్మలో అద్భుతాలు జరుగుతున్నాయి. మనలో అద్భుతాలు, మన ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. మనలో అద్భుతాలు అంటే ఇంకొక చివరి మాట చదివేయండి, ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12:24. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసనో అవి మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట అవశ్యము. ఇక మనం అద్భుతాలు మనలో దేవుడు చేస్తున్నాడు కాబట్టి, చెయ్యాలి కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన చేసిన గొప్ప కార్యాలు, చేయబోయే గొప్ప కార్యాలు తలంచుకొని నిష్కపటమైన జీవితం చేస్తూ పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించండి. చెప్పండి హల్లెలూయా. నిష్కపటులమై, నిందారహితులమై, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట అవసరము. కాబట్టి నా ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు అనుభవిస్తున్నాయి, ఎన్నెన్నో స్వస్థతలు పొందుకుంటున్నాయి, ఎన్నెన్నో మేళ్ళు అనుభవిస్తున్నాయి. మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించలేకపోతున్నాం. నిష్కపటమైన హృదయంతో, నిర్దోషమైన మంచి మనస్సాక్షితో కనీసం వారానికి ఒక్కసారి కుటుంబంగా, సంఘంగా, సేవకులతో కలిసి ప్రభువుని సేవించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనలో చేస్తున్నాడు, మన ద్వారా చేస్తున్నాడు. ఒక తండ్రి కుమారుడు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు వేదన పడుతున్నారంటే, ఒకప్పుడు మా కుమారుడు అయ్యా మాట వినేవాడు కాదు, ఎదిరించేవాడు, దుఃఖపెట్టేవాడు, కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడేవాడు, ప్రవర్తించేవాడు. చెడు సహవాసాలు ఎక్కువైపోయి వాడి ప్రవర్తన చూసి, వాడి అలవాటు చూసి, సహవాసం చూసి ఏడవని రోజు లేదయ్యా. అటువంటిది ఎప్పుడైతే మీ సందేశాలు వినటం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలోని చోటిచ్చాడో, వాడు హృదయం అంతా కదిలించబడింది. రక్షణార్థమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రారంభమైందంట. చెప్పండి హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వెళ్ళిపోయి, ఆ యవనస్తుడు హృదయంలోనికి వెళ్ళిపోయి నొప్పింపజేస్తున్నాడు మనసుని. అతను హృదయాన్ని కదిలిస్తున్నాడు, హృదయాన్ని బద్దలు చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మన లోపలికి వెళ్ళిపోతే ఏం చేస్తాడు, పాపాన్ని ఒప్పింపచేస్తాడు. ఏం చేస్తాడు, మన ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు, ప్రతి అక్రమాన్ని ఒప్పింపజేస్తాడు, అతిక్రమాన్ని ఒప్పింపజేస్తాడు, హృదయాన్ని బద్దలు చేస్తాడు. నీకు నాకు తెలియకుండానే
పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసి దైవ చిత్తానుసరైన దుఃఖము ప్రారంభం, అదే దేవుడు చేసే అద్భుతం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక దానికి మించిన అద్భుతం లేదు. ప్రపంచంలో మానవుని జీవితంలో అద్భుతం ఏదైనా ఉందంటే అదేదో టవర్ కాదు, ప్యారిస్ టవర్ కాదు, ఇంకా ఏదేదో విగ్రహాలు కాదు, తాజ్మహల్ కాదు, చైనా గోడ కాదు. మాకు ఎన్నో వింతలు తెలుసయ్యా, ఎన్నో వింతలు ఉన్నాయ్యా. ఇటువంటి ఆకాశ మండలానికి, చంద్రమండలానికి వెళ్ళిపోవటం అద్భుతం అనుకుంటాం. వెళ్ళిపోయిన వాడు క్షేమంగా తిరిగి రావటం అద్భుతం అనుకుంటాం. ఇవన్నీ అద్భుతాలు వాస్తవమే. ఇవి అద్భుతాలన్నమాట వాస్తవమే. కానీ వీటన్నిటికీ మించిన అద్భుతం ఏంటి? పరిశోధింపచాలని అద్భుతం ఏంటి? లెక్కలేనని అద్భుతం ఏంటి? ఆశ్చర్యకార్యం ఏంటి? గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే పాపం ఒప్పింప చేయటమే అద్భుతం. హల్లెలూయా. ఇక దీనికి మించిన అద్భుతం లేదు. పశ్చాత్తాపానికి మించిన పరిష్కారము ప్రపంచంలోనే లేదట. కాబట్టి ఇది కలగకే కదా, ఇది లేకనే కదా, ఈ కన్నీటి ప్రార్థన లేకనే కదా వారి జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. స్వస్థతలు వచ్చేయాలా, అద్భుతాలు వచ్చేయాలా, దేవుడు అప్పులు తీర్చేయాలా, ఇల్లు ఇచ్చేయాలా, పెళ్ళిళ్ళు అయిపోవాలా, పిల్లలు కలిగిపోవాలా, ఇంకెన్నెన్నో జరిగిపోవాలి. కానీ పాపం మాత్రం ఒప్పింపు చేయబడొద్దా? పరిశుద్ధాత్మ నీలోనికి రావద్దా? దేవుని ఆత్మకు నీ చోటు ఇవ్వద్దా? బండ కింద కప్పల్లాగా ఆ చాకిరేవు దగ్గర బండ కింద కప్పలు కూడా అలాగే అనుకుంటాయి. ఎప్పటి నుంచో కొన్ని కప్పలు ఆ బండ కింద ఉన్నాయి. ఆ చాకులోడు వచ్చి బండ మీద బాదుతూ ఉంటాడు. బండ మీద బాదుతూ ఉంటే కొత్త కప్ప వచ్చి చేరిందంట. ఉలిక్కి పడతా ఉంది సౌండ్కో, వాక్య శబ్దానికో. అప్పుడు పాత కప్ప అనిందంట, ఆడు మహా ఉదికితే గంట సేపు ఉదుకుతాడు చాకలోడు. ఎందుకలా ఉలిక్కి పడుతున్నావు? ఎందుకలా భయపడుతున్నావు? ఎందుకలా వణుకుతున్నావు అని పాత కప్ప కొత్త కప్పలకు సలహా ఇచ్చిందంట. భయపడదాగా మహా ఉదికితే ఒక గంట ఉదుకుతాడు. మాస్టర్ గారి పని అదే కదా, ఒక గంట సేపు చెప్తాడు వాక్యం. సరి చేసుకోవాలా లేదా? శుద్ధీకరించుకోవాలి లేదా? పాపను ఒప్పుకోవాలి లేదా? ఆ పాపను ప్రాయశ్చిత్తం పొంది కన్నీటి ప్రార్థన చేసుకొని ప్రతి పాపం విడిచిపెట్టి ఆ ప్రార్థన ఆశీర్వాదం పొందుకొని కదా వెళ్ళాలి. ఇట్లా సలహాలు ఇచ్చేవాళ్ళని బాగుపడేవాళ్ళని బాగుపడి, చెయ్యరు చేసేవాళ్ళు చేయనివ్వరు, రారు వచ్చేవాళ్ళు రానివ్వరు. సంఘానికి ప్రయోజనకరంగా, సేవకు ఆశీర్వాదకరంగా, సేవకుడికి సహకారంగా, ప్రభునామానికి మహిమకరంగా మన భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం మనలో దేవుడు చేసిన అద్భుతాలని, ఆశ్చర్యాలు తలంచుకుంటూ పూర్ణ హృదయంతో దేవుని సేవించుదుముగాక, పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధించుదుముగాక, పూర్ణ ఆత్మతో దేవుని ఘనపరచుదుముగాక. సమాజంలో, సంఘములో, అన్యుల మధ్యలో, బంధువుల మధ్యలో, ఇంకా కుటుంబంగా, సమాజంగా, వందల మందిగా, వేల మందిగా రాబోతున్న దినాల సాక్ష్యాలుగా నిలుచుదుముగాక. చెప్పండి హల్లెలూయా. నిష్కపటమైన జీవితం కావాలి, నిందారహితమైన జీవితం కావాలి. ఆయన కార్యాలను తలంచుకుందాం. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అయితే అద్భుతాల మీద మాత్రం మనం కట్టుకోకూడదు. రెండోదిగా అవసరం అనుకుంటేనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా మన జీవితంలో మనలో అద్భుతాలు జరగాలి. ఫస్ట్ మనలో జరగాలి. మన ఇంట్లో జరగటం, లేకపోతే మన అవసరతల విషయంలో, మన ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో కంటే ముందు ఫస్ట్ మనలో జరిగితే ఆ తర్వాత మన ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడి మాటలను వినికిడిలో పరిశుద్ధాత్ముడు ఫలభరితంగా మార్చునుగాక.